లేని దాంట్లో పిడమర్తి రవి ఏలు పెడతాడు. అంటే గతంలో చూసుకుంటే మార్వాడి ఉద్యమం విషయాలు కావచ్చు, ఇంకొన్ని ఉద్యమాలు కావచ్చు. పిడమర్తి రవి ఇట్లా లేనివి పెడతా ఉంటారు. మార్వాడీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొన్ని సంబంధాలున్నాయి. అవి పిడమర్తి రవి వల్ల చెడిపోతాయనే భయం కూడా అధిష్టానానికి ఉందట. నాకు ఏదైనా ముందు నాకు తెలంగాణే ఫస్ట్. ఆ! ఈవెన్ పార్టీ కంటే కూడా. తెలంగాణనే ఫస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా. తెలంగాణనే నాకు ఫస్ట్. ఆ! ఎందుకంటే నేను తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమకారుడిని. హ్మ్. విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చేయాల్సిన పనంతా తెలంగాణ కోసం చేసిన. హ్మ్. ఇవాళ ఎవరో ప్రాంతేతరుడు ఈ ప్రాంతంలో వచ్చి దోపిడీ చేస్తా, ఆధిపత్యం వహిస్తా, ఆధిపత్యం చేస్తాము, కొడతాము, తిడతామంటే నేను అసలే ఊరుకోను. కుదరనే కుదరదు. హ్మ్. ఈ మధ్యకాలంలో నాకు ఒక ప్రొఫెసర్ ఉపేందర్ అని ఓయూ పాత స్టూడెంట్ లీడర్ కలిసిండు. హ్మ్. ఆయన పీడిఎస్‌లో పనిచేసేది. ఆయన ఏం చెప్తుండంటే, ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో ఏదైనా ఉద్యమం జరిగితే హ్మ్. రక్తపాత ఉద్యమం జరుగుతుంది, అది మారడులకు వ్యతిరేకంగా అని చెప్పిపోయిండు. నేను చెప్పమనలే ఆయన్ని. ఆ! ఆయన అవగాహనలో ఆయనకు అది తేలింది. ఓకే. కాబట్టి నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా తెలంగాణలో ఏదైనా ఉద్యమం జరిగితే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడేది ఉంటే అది మారడుల మీదనని ఇంత సందర్భంగా తెలియజేస్తున్నా. అది నార్త్ ఇండియా కంపెనీ కాదు, అది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తెలంగాణ పైన ఆధిపత్యం వహిస్తుంది. తెలంగాణ భూములని, వనరులని, రాజకీయాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, లేవండి, నిద్ర మేలుకోండి, తిరగబడండి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. అంటే మరి అన్ని విషయాలు ఇంత గొప్పగా చెప్తుర్రు కదా కాంగ్రెస్ పార్టీ గురించి. కానీ ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అంటే మాలలు గాని, మిగతా వాళ్ళు గాని అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవును. ఏదైతే వ్యవహారం చేసిందో దాని మీద అని. మరి మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే మామూలుగా ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమం చేసిన వాడిగా హ్మ్. ఎస్సీ వర్గీకరణను పూర్తిగా స్వాగతిస్తున్నా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప నిర్ణయం ఇది. హ్మ్. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చిన్న ట్విస్ట్ వచ్చింది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ తర్వాత మాలలు రోస్టర్ విధానం బాగాలేదని చెప్తా ఉన్నారు. ఆ! దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తున్నా, అంటే నిజంగా దాన్ని ఏకీభవిస్తారా? ఎక్కివేస్తున్నా. ఎందుకంటే ఆ! ఒక 100 పోస్టులు పడితేనే వాళ్ళకి 5 వస్తాయి. హ్మ్. అంతకన్నా తక్కువ పడితే ఆ రోస్టర్లో వాళ్ళ పాయింట్ లేదు. ఆ! 22, 57, 80 ఉంది. ఆ! 3 పోస్టులు వస్తున్నాయి 100లో. ఆ! సో దాని రోస్టర్ పాయింట్ని సరి చేస్తే హ్మ్. మాలలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటట్టున్నారు. హ్మ్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి నా విజ్ఞప్తి ఏంటంటే, హ్మ్. మాలలు కోరుతున్నట్టుగా ఆ రోస్టర్ విధానాన్ని సరిచేయండి అంతే. హ్మ్. వాళ్ళు 5% ఉంటుంది, మా దగ్గర 9% ఉంటుంది, మా సోదరులకు 1% ఉంటుంది. రిజర్వేషన్ పెంచుడు తగ్గించుడు కాకుండా రోస్టర్ని సరిచేయమంటున్న దాన్ని సరిచేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఓకే. అంటే నమ్ముతున్నారా? మరి చేసే హోప్ ఉన్నదా? ఇప్పుడు చాలా కోరుకుంటారు కదా! మీరు పార్టీలో ఉన్నారు. చాలా రకరకాల కోరుకుంటాం. ఇప్పుడు ఆ! ఇదేంటంటే, చిన్నగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం అయితే చిన్న క్లాజ్ సరి చేస్తే సరిపోతుంది. దాన్ని ఓకే. రోస్టర్ సరి చేయొచ్చు. ఓకే. సరి చేస్తే వాళ్ళకి 5 వస్తుంది. ఆ! ప్రతి దాంట్లో 5, 6 పోస్టులు వస్తాయి వాళ్ళకి. భారతీయ జనతా పార్టీకి ఆల్టర్‌నేటివ్ పార్టీ ఈ దేశంలో ఇంకోటి లేదు అని బీజేపీ చాలా గట్టిగా చెప్తుంది. హ్మ్. ఉందా? అంటే అది మొన్నటి ఆహ్, చలో సంసద్ కన్నా ముందు అదే ఉండే. హ్మ్. నరేంద్ర మోడీ అంటే ఒక పెద్ద లోకనాయకుడు, ఆయన ఒక బాహుబలి అనుకుండు. హ్మ్. ఇప్పుడు గోడకేసిన బలైపోయాడు. హ్మ్. ఆయన చాలా చిన్నోడైపోయాడు. హ్మ్. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ దేశంలో ఎవరైనా మోడీతో కొట్లాడగల నాయకులు ఎవరు ఉన్నారా అంటే నిజంగా ఎవరు లేరని భయపడేవాళ్ళం. కానీ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసిండ్రు కాక్రోచ్ జనతా పార్టీ యువకులు. ఈ ఈ ఇంత మునగాడు ఇంటెనకబడి సచ్చినట్టు మోడీ పిలగాల చేతిలో బందీ అయిపోయిండు. హ్మ్. రేపు మధ్యాహ్నం కల్లా, హ్మ్. ఇవాళ మధ్యాహ్నం 1:30కి గనక హ్మ్. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయకపోతే హ్మ్. ప్రజలందరూ ధర్మం వైపు ఉంటారు. హ్మ్. బీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ వైపు ఉంటాడు. ఓకే. రేపు ధర్మం గెలవబోతుంది. ఖచ్చితంగా సోమవారం పొద్దున హ్మ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా వేరే మార్గం లేదు. ఆ! నేను చెప్తున్నాను కదా, మోడీ ఏమనుకుంటాం అంటే, ఇంత పెద్ద తెలియగల్లుడు ఇండియనకబడ్డట్టు ఇంత ఉద్యమాన్ని ఊహించలేదు. వీళ్ళేదో గుట్కా బ్యాచ్ ఇది 3 రోజుల టెంట్ ఊడిపుకొని పోతారు అనుకున్నారు. కూరగాయలను లెక్క తక్కువ అంచనా వేసిండు. కానీ దాని వెనకాల దేశ యువత యొక్క ఆలోచన ఉంది, వారి భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఆందోళన ఉంది. అందుకోసమనే వాళ్ళు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో. ఓకే. వన్స్ వాళ్ళు మొత్తం నువ్వు చూడు, విమానాలు బంద్ చేయాలి, ఇప్పుడు రేపు ఎల్లుండి మీటింగ్ బంద్ చేయాలంటే జనాలు రాకుండా ఉండాలంటే, హ్మ్. ఆటోలు బంద్ చేయాలి, బస్సులు బంద్ చేయాలి, హ్మ్. ఆల్రెడీ మెట్రో సేవలు మెట్రో నిలిపేసినారు. ఆల్రెడీ నిలిపేసారు అవి. మెట్రో నిలిపేసిండు. ఆ! ఏం నిలిపేసినా హ్మ్. సోమవారం పొద్దున పార్లమెంటు పగులుడు ఖాయం. ఆ! మోడీ ఆ! తప్పించుకొని ఢిల్లీలో పార్లమెంటుకు పోతుండు. హ్మ్. పార్లమెంట్ నడవట్లేదు అసలు. హ్మ్. అటు లోపట ప్రతిపక్షాలు, బయట విద్యార్థులు. అయితే నిజానికి మోడీ తెలివి తక్కువ నిర్ణయం ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ని వెనకేసుకురావటం, ధర్మాన్ని ఓడగొట్టడం. హ్మ్. చిన్న విషయం అది. అతను పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థి నాయకుడు, ఇప్పుడు ప్రజానాయకుడు అయిండు. పార్లమెంట్లో
కేంద్ర మంత్రి అయ్యిండు, రాజీనామా చేస్తే అయిపోయేది, పార్లమెంట్ సభ్యుడిగా ఉండిపోతారు. అట్లనే మోడీ ధర్మేంద్ర ప్రధాన్ని వెనకేసుకొచ్చింది కానీ ధర్మాన్ని వదిలిపెట్టాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మోడీ మొదటిసారిగా ఓడిపోబోతుండు. అందరి కాలు పట్టుకుంటుండు, ప్లీజ్ ఇది ఒక్కదాన్ని వదిలేయండి. సవాలు లేదు, విద్యార్థులు కానీ యువకులు కానీ దాన్ని వదలరు, రాజీనామా చేయాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. లేకపోతే మాత్రం మోడీ ఉండడు, పార్లమెంట్ ఉండదు. సోమవారం పొద్దున ఏం జరుగుతుందో చూడు. అంటే ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు కదా, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ గానీ ఒక స్టెబిలిటీ గానీ ఉన్నదా? అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మీకు అంతర్గతంగా ఇన్ని కొట్లాటలు అవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసుకుందాం, మందుల సామిల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, అంతకు ముందుకు మందుల సామిల్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అంటే రెడ్డి వర్సెస్ ఎస్సీ అనేది కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పునాదినే దళితులు, రెడ్లు. వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్లోనే ఉంటారు. వీళ్ళు వాళ్ళకు ఓట్లు వేస్తారు, వాళ్ళు వీళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. పొలం కాడ వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తారు. సో ఇది దళితులు, రెడ్లకు మధ్య ఉన్నటువంటి అవినావ సంబంధం ఎప్పుడు నిరంతరం కొట్లాట ఉంటుంది. పిల్లి ఎలక పంచాయతీ, ఇది ఎప్పుడు కొట్లాట ఉంటుంది, కలిసి ఉంటారు వీళ్ళే. సో ఈ అవినాభావ సంబంధంలోనే నిజంగా ఎస్సీలు అణచివేయబడతా ఉన్నారు, రెడ్డి ఆధిపత్య రాజకీయం ఎక్కువ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అని ఒకటి వినిపిస్తుంది. సహజంగా రెడ్లు మొత్తం కూడా కాంగ్రెస్కు వెనుముక. సరే, ఇక్కడ ఓట్లు వేసేది దళితులు, గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులు. వీళ్ళందరికీ కూడా టాప్ ప్రియారిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అంటే మందుల సామ్యాల విషయానికి వచ్చేసరికి ఆయన చాలా అగ్రెసివ్గా పోతుండు. నేను కూడా తుంగతుర్తి టికెట్ అడిగినా, నేను కూడా రాజగోపాల్ రెడ్డి గారిని కలిసినప్పుడు, లేదు రవి నేను మందుల సామ్యాలకు హామీ ఇచ్చిన అని చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మీకు మాట చెప్పిండా? ఎస్, నేను రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి 100 మంది మాదిగ పెద్దల్ని, మునుగోడు మాదిగ పెద్దల్ని తీసుకుపోయి, ఇదంతా నా బలగం, వీళ్ళందరూ కూడా మునుగోడులో నీకుంటారు సార్, ఒక్క మనిషి అయినా మందుల సామ్యాలతోటి ఈ నియోజకవర్గంలో మీకు సపోర్ట్ చేస్తే టికెట్ మందుల సామ్యాలకి ఇవ్వండి అని నేను పోయినా. లేదు రవి నేను మందుల సామ్యాలకు హామీ ఇచ్చిన కాబట్టి నేను ఏమనుకోవద్దు, దయచేసి సారీ ఏమనుకోకని రాజగోపాల్ రెడ్డి గారు నాకు స్వయం చెప్పి నాకే చెప్పిండు స్వయంగా. ఆయన అన్నది నిన్న చెప్పింది నిజం. ఆయన నేను మందుల సామ్యాలకు టికెట్ ఇచ్చినది నిజమే, ఆయన చెప్పడం వల్లనే వచ్చింది. సో అవరికి ముందు మందుల సామ్యాలు 15 రోజుల క్రితం పార్టీలో చేరాడు, నేను సంవత్సరం క్రితం పార్టీలో చేరాను అని తుంగతుర్తిలో తిరుగుతా ఉన్నా. సరే ఆయన టికెట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సమన్వయం చేసుకోలేకపోతున్నాడు మందుల సామ్యాలు. ఇట్లా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక మండలం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక మండలం, కోమటిరెడ్డికి వెంకరెడ్డి గారికి ఒక మండలం, రాజగోపాల్ రెడ్డి ఒక మండలం, సర్వోత్తమ్ రెడ్డి గారికి ఒక మండలం ఇచ్చి, ఆ 5 మండలాలు వాళ్ళకి ఇచ్చి 4 మండలాలు మందుల సామ్యాలు పెట్టుకుంటే పంచాయతీ లేదు. పైకి వెళ్ళి మొత్తం కూడా జగ్గారెడ్డి గారి రిపోర్ట్లు ఏమొచ్చిందంటే ఇదంతా టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్లు ఇచ్చిననే వస్తుంది. వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళు, ఈయన కొత్త కాంగ్రెస్. సో సమన్వయం చేయాల్సి ఉండే. సమన్వయం చేసినప్పుడు 4 పెట్టుకొని వాళ్ళకి 5 కప్ప చెప్తే బ్యాలెన్స్ అయ్యేది.